Welcome to SV News. ఈరోజు వెంకటగిరి పట్టణంలో మధ్యాహ్నం సుమారుగా 2 గంటలప్పుడు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రం నుంచి తెచ్చుకొని పంచుకుంటున్నటువంటి గ్యాంగ్ని 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో పెనువర్తి గణేష్ అనేవాడు ముఖ్యమైన ముద్దాయి. అతనితో పాటు ఇంకా 3 ఉన్నారు. అందులో 2 మైనర్లు ఉన్నారు, 2 పారిపోయారు. సో ఈ 4గురిని అరెస్ట్ అయిన 4గురిని వాళ్ళ దగ్గర నుంచి 23 కేజీల గంజాయిని వెంకటగిరి టౌన్ సిఐ గారు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత వెంకటగిరి సిఐ గారు దాని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులో ఎవరైతే పారిపోయారో వాళ్ళని పట్టుకోవడానికి దీన్ని ఒరిస్సా నుంచి ఎలా కొనుక్కొచ్చారు, ఎవరి దగ్గర కొనుక్కొచ్చారు అనే దానికి ఇన్వెస్టిగేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ దొరికిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరెవరికి అమ్ముతారు, రిటైల్ సెల్లర్స్ ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తారు, ఎవరెవరు తాగుతున్నారు గంజాయి తీసుకొని అనేది వాళ్ళ లిస్ట్ కూడా తీసాం. కొన్ని పేర్లు వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి గంజాయిని బాగా పూర్తిగా అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈగిల్ అనే వ్యవస్థని పోలీస్ డిపార్ట్మెంట్లో ఫామ్ చేయడం జరిగింది. దాని ద్వారా డిస్టిక్లో ఈగిల్ టీము ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారి సారథ్యంలో డిస్టిక్ ఈగిల్ టీం పనిచేస్తుంది. దాని మీద వచ్చే సమాచారాన్ని, టెక్నికల్ ఇన్పుట్స్ని గ్రౌండ్ లెవెల్లో కన్జ్యూమర్స్, ట్రాన్స్పోర్టర్స్, పెడలర్స్, ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టర్స్ ఇలా రకరకాలుగా అన్ని సెక్టార్లు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరినీ పూర్తిగా నిర్మూలించడానికి అన్ని కార్యాచరణ అనేది చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా గంజాయి గురించి సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం. మేము పిలిచి కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మాన్పించడానికి ట్రై చేస్తాం. కౌన్సిలింగ్ ద్వారా 2-3 ద్వారా కుదరినట్టయితే డీఅడిక్షన్ సెంటర్లకు పంపించాలనే ఆలోచన కూడా ఉంది. ఇలాంటి గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే అనేక నేరాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి ప్రజలు కూడా ఎలాంటి సమాచారం వచ్చినా కానీ పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం. దీని గురించి ఏమైనా సమాచారం దానికి సంబంధించింది కానీ అమ్మేవాళ్ళు కానీ తాగేవాళ్ళ గురించి ఉంటే ఎప్పుడు ఇచ్చినా కానీ 100 కాల్ చేసినట్టయితే డైల్ 100 కానీ 112 కానీ కాల్ చేసినట్టయితే పోలీసులు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఈ సమాచారాన్ని గ్యాదర్ చేసి బాగా పనిచేసినటువంటి వెంకటగిరి పోలీసుల్ని ఎస్పీ గారు అభినందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్జ్యూమ్ చేసేటువంటి వాడు ఆ స్టేటస్, మెంటల్ స్టేటస్ అనేది మారిపోయింది. కాబట్టి ఆ టైంలో ఎలాంటి నేరం చేస్తాడో ఎవరో తెలియదు. గంజాయి తాగిన వాడు బండి నడుపుతున్నాడు అనుకోండి, యాక్షన్ చేయొచ్చు, తనే ఇది గుద్దుకొని తండ్రిపోవచ్చు, లేదా ఎదురున్న వాళ్ళు కనపచ్చు. గంజాయి తాగేవాడు రాత్రి కూడా కనిపిస్తే ఎవరైనా ఏదైనా ఇలాంటి మీరు చెప్పినటువంటి నేరాలు చేయొచ్చు. లేదంటే ఇంట్లో తగాదా వచ్చినట్టు గంజాయి తాగిన మొత్తులు అమ్మ, అన్న, తమ్ముడు అనేది ఎవరు ఉండదు. సో విపరీతమైన ఉద్రేకాలకి లోనే అవకాశం ఉంటుంది. అందువల్ల గంజాయి అనేదాన్ని కానీ ఏ మత్తు పదార్థమైనా దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఆ దిశలో బాగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇలాంటి కన్జంప్షన్ ప్లేసెస్ ఏంటంటే హాట్ స్పాట్స్ అంటాం. ఆ హాట్ స్పాట్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడైనా రైల్వే స్టేషన్కి సంబంధించిన పాడుపడిన ఓవర్ బ్రిడ్జెస్ కానీ, బస్ స్టాండ్ల దగ్గర కానీ, ఊరు చివరి పాడుపడిన బంగ్లాలు కానీ ఇలాంటి హాట్ స్పాట్స్ని కూర్చొని తాగుతూ ఉంటారు సహజంగా ఎప్పుడైనా ప్లేసెస్లో. అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కూడా విజిట్ చేపిస్తున్నాం టీమ్స్ ద్వారా. సో నాయుడుపేట, సుడూరుపేట లాంటి ప్లేస్లో డ్రోన్ కూడా ప్లే చేస్తున్నాం. సో దాంట్ ఎక్కడైనా ఊరు చివరి దూరంగా ఉన్నా కానీ కిలోమీటర్ దూరంలో ఐసోలేటెడ్ 4-5 ఉన్నా కానీ ఈజీగా లొకేట్ చేయడం జరుగుతుంది. సార్ ఇటీవల వెంకటగిరి పట్టణంలో వరుస చోరీలు భారీ మొత్తం వారి పురోగతి తెలుసు, వారి కేసు పరిస్థితి. ఇప్పుడు డిసెంబర్ చివరి వారంలో జరిగింది. గ్రేడ్ హెచ్బి ఒకటి ఉంది. దాంట్లో కొన్ని క్లూస్ కోసం ట్రై చేస్తున్నాం. ప్రయత్నాలు జరుగుతుంది. దాని మీద జిల్లా సీసీఎస్ కూడా దాని మీద పనిచేస్తున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. క్లూస్ వస్తాయి. పెద్ద కేసులు సీజ్ చేయడం జరిగింది. అందులో హైయెస్ట్ వచ్చి 70 కేజీలు దాంట్లో సీజ్ చేయడం జరిగింది. అది కేరళకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంది. కార్లో వెళ్తూ ఉంటే దాన్ని చెక్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే సౌత్ ఇండియాకి మన నాయుడుపేట మీదగానే పోయే అవకాశం ఉంది. కాబట్టి రైల్వే అప్పుడప్పుడు రైల్వే స్టేషన్ చెక్ చేయడం, లేదా హైవేగా చెక్ చేయడం, హైవే లాడ్జెస్ చెక్ చేయడం ద్వారా మనకు జరుగుతుంది. కొంత లోకల్ కన్జంప్షన్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ లోకల్ కన్జంప్షన్ తగ్గింది. బట్
బాగా